మాకు అనుకూలంగా ఓట్లేసి గెలిపించిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు, మంత్రివర్గ సహచరులకు, శాసనసభ్యులకు, రాష్ట్ర స్థాయి నాయకులకు, జిల్లా స్థాయి నాయకులకు, మండల స్థాయి నాయకులకు, మరీ ముఖ్యంగా గ్రామ స్థాయి కార్యకర్తలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు వారి శ్రమ వల్ల, వారి కష్టం వల్ల, వారి ప్రయత్నం వల్ల ఓట్ల శాతంలో కావచ్చు, పార్లమెంటు సీట్ల విషయంలో కావచ్చు, శాసనసభ నియోజకవర్గాల వారిగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీని తీసుకొచ్చి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు మా గౌరవాన్ని, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని నిలబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నేను సంపూర్ణంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇక రెండవది, 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ 2019లో 4 పార్లమెంట్లు గెలిస్తే ఈరోజు 8 పార్లమెంట్లు సీట్లు గెలవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సీట్లను పెంచుకున్నారు. ఆనాడు 20% ఉన్న ఓట్లను వాళ్ళు ఈరోజు 35%కి పెంచుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు, సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు, సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని, అవయవాలను త్యాగం చేసి, అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్లల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఈ 7 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయి బీజేపీని గెలిపించడం ద్వారా బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసిండ్రు బీజేపీకి. ఈ విషయం నేను ఈరోజు చెప్పడం లేదు. ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పుడే స్పష్టంగా పార్లమెంటు నియోజకవర్గాల వారిగా బలహీనమైన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ శ్రేణులను బీజేపీకి పని చేపిస్తున్నాడు చంద్రశేఖరరావు అని చెప్పి నేను స్పష్టంగా నిర్దిష్టమైన ఆరోపణ చేసిన. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు అవలంబిస్తున్నటువంటి వైఖరితో ప్రజలలో ఒక నిరాశ, నిస్పృహ ఏర్పడింది. ఏ బీఆర్ఎస్ పార్టీ పోవాలనుకున్నారో, ఏ అవినీతి పాలన పోవాలనుకున్నారో, ఏ కుటుంబ పాలన పోవాలనుకున్నారో, మళ్ళీ దాని స్థానంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పాలన చూసిన తర్వాత ప్రజలు నిరాశ, నిస్పృహ గురయ్యారు. ఏ రకంగా అయితే బీఆర్ఎస్ పరిపాలన చేసిందో అదే పద్ధతిలో గత 6 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసినప్పుడు ఇచ్చినటువంటి మాటలు, ఇచ్చినటువంటి గ్యారంటీల మీద నిలబడకపోవడము, గత ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అనేకమైనటువంటి ఉపన్యాసాలు గాని, ప్రచారాలను గాని, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను గాని ఏది కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీల మీద నిలబడకుండా మాట తప్పే ప్రయత్నం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. మరి ఈ రోజు వారికి భారతీయ జనతా పార్టీ ఒక ఆశగా తెలంగాణ ప్రజలకు అనిపించింది. తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏదైతే ఈ రోజు విశ్వాసం ఇచ్చి 8 సీట్లు, అత్యధికమైనటువంటి ఓట్లు బీజేపీకి ఇవ్వడం జరిగిందో దాన్ని తప్పకుండా నిలబెట్టుకుని రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంతో, మరింత పట్టుదలతో, మరింత అంకిత భావంతో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ప్రజల గొంతుకగా రానున్న రోజుల్లో మేము మా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తామని ఈ సందర్భంగా భావిస్తా ఉన్నాను.